ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ కార్మికులు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. భిక్షాటన చేస్తూ ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించారు. నిద్రపోతున్న ముఖ్యమంత్రి గారు మా పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు కళ్లు తెరిచి చూడండంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి ఏఐటియుసి నాయకులు, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. టీలు వస్తున్నాయి, టీలు తాగి అమ్మ హలో ఒక 50 టీలు తీసుకోండి. మళ్ళీ భిక్షాటం జరగబోతుంది. దానికి జనసేన మద్దతు కూడా ఏదైతే ఉందో వివాదం చెప్పేసి దానికి కాదు ప్రభుత్వం అనేక రకాలుగా ముప్పలు పెట్టి కార్మికులు శానిటరీ ఈ భిక్షాటన కార్యక్రమం విజయవంతం చేయాల్సిన అవసరం ప్రతి కార్మికులు కార్మికుల దగ్గర ఉంది. రాని వాళ్ళని కూడా చెప్పి మీరు వెంటనే పిలిపించి ఏర్పాటు చేయండి. రాని వాళ్ళని అందరినీ గ్రూపులో పెట్టడం జరిగింది. అందరికీ చేరే విధంగా భిక్షాటన కార్యక్రమం ఉందని రాని వాళ్ళకి రాయండి. ఇందులో భాగంగా మరి ఏఐటీలు ఏఐసీలు చేస్తుంటే మున్సిపల్ కార్మికుల యొక్క 17వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమ్మెలో భాగంగా ఈ రోజున భిక్షాటన కార్యక్రమం విజయవంతం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ముందు వైఖరితో వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు, డిమాండ్లను పరిశీలించకుండా ఉండడం వల్ల వాళ్ళు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి భారీగా మున్సిపల్ కార్మికులు హాజరయ్యారు. వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ యొక్క సమస్యలు ఈ విధంగా వ్యక్తపరిచారు. ఈరోజు 14 రోజుల నుండి 15వ రోజులు జరుగుతుంది మున్సిపల్ కార్మికుల సమ్మె. కేవలం మున్సిపల్ కార్మికులు ఈరోజు సమ్మె చేస్తున్నారు అంటే హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు, వాళ్ళ శాలరీ 15,000 రూపాయలు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళు చేసే చాకరీ ఎవరు చేయలేని చాకరీ, వాళ్ళు పడే కష్టం సామాన్యంగా ఎవరు పడలేనటువంటి కష్టం అందరూ తీసేటువంటి వ్యర్థ పదార్థాలు వాళ్ళు మరి పరిశుభ్రం చేసి అక్కడ లేకుండా రోడ్ల మీద నెల మధ్యలో లేకుండా చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళకి 15,000 రూపాయలే శాలరీ ఇస్తున్నామని చెప్పేసి సరైన విధానం కాదు. హెల్త్ అలవెన్స్ ఎప్పుడు ఉండవలసిందేనని చెప్పేసి ఏటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఇంజనీరింగ్ కార్మికులకి 21,000 శాలరీ పెంచాలి, శాలరీతో పాటు అలవెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ కార్మికులు పంపులతో కానివ్వండి, కలెక్టర్ స్టేషన్లో కానివ్వండి, మరి విజయవాడ లాంటి నగరాల్లో అనేక డ్రైనేజీ ఉంది. మరి ఆ డ్రైనేజీలోకి పోయి చేయడంలో ఇంజనీరింగ్ కార్మికుల యొక్క పాత్ర పొలంలో పారిశుధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడే పారిశుధ్య కార్మికుల కనీస వేతనాలని అమలు జరిపేలాగాను ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ శాలరీలు పెంచాలని, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా తీసిపోని చాకరీ చేసేది పారిశుధ్య కార్మికులు. కరోనా కాలంలో కూడా కరోనా వారియర్స్, కోవిడ్ వారియర్స్ అని చెప్పేసి సన్మానాలు, శాలువాలు కట్టారు తప్ప వీళ్ళ జీవన స్థితి మెరుగుదలకు ప్రభుత్వాలు, పాలక పార్టీలు ఖచ్చితంగా ఏ రకమైన చిత్తశుద్ధితో వాళ్ళకి న్యాయం చేయలేదు. ఆ న్యాయమైన కోరికలు, ఈ కార్మిక సోదరుల న్యాయమైన కోరికలు నెరవేరే వరకు, వారి డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ సమ్మెను నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళకు బాసటగా ఏఐటీసీ, సిఐటియు, ఏఐసిటియు, కార్మిక సంఘాల వామపక్షాలన్నీ కూడా వారికి సహకరించే జనసేన లాంటి సోదరులందరి సహకారము,
కలిసి వచ్చే ప్రజాస్వామిక శక్తులందరి సహకారం తీసుకొని